ఇది నీళ్లు, ఇది స్పిరిట్. మనం తాగగానే తలకాయ ఊగిపోతుంది చూడు, అది స్పిరిట్. ఈ నీళ్ళల్లో ఈ స్పిరిట్ కలుపుతాడు. మరి ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు మనకు బ్రాండ్ లో ఒక కలర్ ఉండాలి కదా, చూడండి ఇది వేస్తాడు. ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక పొల్లు తీసుకొని తిప్పారు. అంటే వాళ్ళ దగ్గర కర్మాగారాలు ఉంటాయి కాబట్టి దేంతో తిప్పారు నాకు తెలియదు. చూడండి, నీళ్లు, స్పిరిట్, ఒక కలర్ కలిపితే ఇది ఒక బ్రాండ్. దీన్ని తీసుకెళ్లి చూడండి ఈ ఒక బాటిల్లో పోసేస్తారు. రెడీ, జస్ట్ 1 minute లో వాటర్ రెడీ. స్పిరిట్, నీళ్లు, కలర్ కలిపితే వచ్చేసింది. స్వతహాగా అప్పుడుకప్పుడు తయారు చేసి జనాలకి ఇలా పంపించేసేవాడు. దీన్ని ఇలా కలిపితే ఇప్పుడు ఇది ఒక బ్రాండ్. అంటే దీని మీద మామూలు ఆ బ్రాండ్ మీద 10 రూపాయలు మిగిలితే దీని మీద 90 రూపాయలు మిగిలింది. 100 రూపాయల మీద 90 రూపాయలు మిగిలింది. ఇదే లిక్కర్ స్కామ్. ఇలా కల్తీ లిక్కరు మద్యాన్ని అమ్మి ఆ డబ్బులకి లెక్కలు లేకుండా, ఆ డబ్బుల్ని డిజిటల్ ప్రాసెస్ లేకుండా, ఆ డబ్బులు ఎక్కడికెక్కడికో తరలించి హవాలాల మీద సినిమాలు తీసి రియల్ ఎస్టేట్లు చేసి వ్యాపారాలు చేసి ఆ డబ్బుల్ని తిరిగి తీసుకొని వచ్చి ఎలక్షన్స్ లో పెట్టి, అంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టారు, ప్రభుత్వ ఆర్థికాన్ని దెబ్బకొట్టారు. కాబట్టి ప్రజలు వాళ్ళు ఇంకా వెనకేసుకొని రారు, ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టదు. కాబట్టి ఇది అతిపెద్ద స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే చాలా పెద్దది.